జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం సమసిపోయింది, సీజ్ ఫైర్ అయింది, ఇక చర్చలు కొనసాగుతున్నాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఘోరమైనటువంటి వార్త బయటకు వచ్చింది. చర్చలు విఫలమైపోయాయి. దీంతో మళ్ళీ యుద్ధం మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ని చుట్టుముట్టేసింది అమెరికా సైన్యం. ఇప్పుడు పశ్చిమాసియాలో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో, ఏ దేశంపై ఏ క్షిపణి దూసుకు వస్తుందో తేలినటువంటి అగ్నిగుండంగా మారబోతుంది. ఇన్నాళ్ళు రగులుతున్నటువంటి ఈ మంటలకు శాంతి చర్చల ద్వారా ముగింపు పలకవచ్చని, ఇక్కడ మళ్ళీ శాంతి వికసిస్తుందని ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ ఆ ఆశలన్నీ ఇప్పుడు పేక మేడలా కూలిపోయాయి. అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి కీలక చర్చలు దారుణంగా విఫలమయ్యాయి. ఏ డీల్ అయితే యుద్ధాన్ని ఆపుతుందని అందరూ భావించారో అదే డీల్ ఇప్పుడు పశ్చిమాసియాను మరో భయంకరమైనటువంటి యుద్ధ అంచున నిలబెట్టింది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో మళ్ళీ ఇప్పుడు కయ్యానికి కాలు దూవుతున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్. ఎవరికి వారే ఈ వైఫల్యానికి కారణం మీరంటూ ఇప్పుడు వేలెత్తుకుంటున్నారు. అమెరికా పదే పదే చేస్తున్న అహంకారపూరిత డిమాండ్ల వల్లే ఈ డీల్ కుదరలేదని, తమ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతుంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా వాదన మరోలా ఉంది. తాము పెట్టిన కనీస షరతులను అంగీకరించేందుకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని, అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వైఖరి మారలేదని అమెరికా మండిపడుతోంది. ఇరు దేశాల మొండి పట్టుదలతో శాంతి వస్తుందనుకున్నటువంటి చోట ఇప్పుడు మళ్ళీ కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఇప్పుడు పరిస్థితి కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాలేదు. అగ్రరాజ్యం తన సైనిక పంజాను బయటికి తీసింది. డీల్ విఫలమైన క్షణం నుంచే అమెరికా సైన్యం ఇరాన్ను నలువైపులా చుట్టుముట్టడం ప్రారంభించింది. సముద్ర మార్గాలలో అమెరికా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు కాపలా కాస్తున్నాయి. ఆకాశంలో అమెరికా ఫైటర్ జెట్లు, నిఘా విమానాలు ఇరాన్ సరిహద్దుల వెంబడి చక్కర్లు కొడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలోని తమ మిలిటరీ బేసులన్నిటినీ అమెరికా హై అలర్ట్లో ఉంచింది. అగ్రరాజ్యం వేస్తున్న అడుగులు చూస్తుంటే ఏ క్షణమైనా ఇరాన్ పైన మెరుపు దాడి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశం తమను చుట్టుముడితే ఇరాన్ భయపడుతుందా? అస్సలు లేనేలేదు. యుద్ధం వస్తే రానివ్వండి, ఎదుర్కోవడానికి మేము 100% సిద్ధమంటూ ఇరాన్ కమాండర్లు గర్జిస్తున్నారు. అమెరికా సైన్యం ఒక్క బుల్లెట్ పేల్చినా మొత్తం పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను, వారికి మద్దతిచ్చే దేశాలను బూడిద చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. వేల సంఖ్యలో ఉన్న తమ బాలిస్టిక్ క్షిపణులను, కమోకాజీ డ్రోన్లను ఇరాన్ అటాక్ మోడ్లో ఉంచింది. అమెరికాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఇరాన్ సైన్యం కూడా ఇప్పుడు సర్వసన్నద్ధమైపోయింది. ఇక చర్చలతో యుద్ధం ఆగుతుందనుకుంటే ఆ చర్చల వైఫల్యమే ఇప్పుడు మరో మహాసంగ్రామానికి తెరలేపింది. ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న కోపాగ్ని మొత్తం పశ్చిమాసియాను దహించి వేసేలా ఉంది. మరి ఏ క్షణాన ఏం జరుగుతుంది? అమెరికా ముందుగా దాడి చేస్తుందా, లేక ఇరాన్ దెబ్బకు వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠకు ఎదురు చూస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం హార్మూజ్ జలసంధి వద్ద మరలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు చర్చల విఫలం కారణంగా పాకిస్తాన్లో జరిగినటువంటి చర్చలు పూర్తి స్థాయిలో 100% విఫలమైనటువంటి సందర్భంలో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ఎటైతాటైందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో అమెరికా దాడికి ప్రతి దాడే కాకుండా అంతకు మించినటువంటి విధ్వంసాన్ని సృష్టించేందుకు ఇరాన్ కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క భీకరమైనటువంటి యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుంది? ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధం ఒక లెక్క, ఇక నుంచి జరగబోయేటువంటి యుద్ధం మరొక లెక్క అనేటువంటి విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితి. వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిణామాలు వారికి కూడా ప్రాణ సంకటంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏం జరగబోతుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.